నందమూరి వారి ఆడబిడ్డ, నారా వారి ఇంటి కోడలు, చంద్రబాబు గారి సతీమణి, లోకేష్ గారి మాతృమూర్తి. ఇవేనా భువనేశ్వర్ గారికి ఉన్నటువంటి క్వాలిటీస్? కానే కాదు. ఆమె ఒక మంచి వ్యాపారవేత్త. అట్లాగే ఇంకో పక్కన మంచి సేవావేత్త. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పిల్లలకి చదువులు చెప్పించే విషయంలో పర్యవేక్షిస్తుంటారు. అట్లాగే తమ వ్యాపారమైనటువంటి హెరిటేజ్‌ని అద్భుతంగా చూసుకుంటున్నారు. అంటే వ్యాపార దక్షత ఉంది, సేవాభావం ఉంది. గృహిణిగా చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. అట్లాగే తన పెంపకం ఎలా ఉంటుందన్నటువంటిది ఈవేళ లోకేష్‌ని చూస్తే తెలుస్తుంది. అట్లాగే ఇంటికొచ్చిన కోడళ్ళని ఆరళ్ళు పెట్టేటటువంటి సందర్భంలో ఆప్యాయంగా కూతురులా చూసుకునేటటువంటి అత్తగారు కూడా. ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి భువనేశ్వరి గారు తాజాగా 2 అవార్డులు తీసుకున్నారు. హెరిటేజ్‌కి ఒక అవార్డు, అట్లాగే ఆమెకి ఉత్తమ అవార్డు. ఈ 2 కూడా బ్రిటన్‌లో జరిగిన కార్యక్రమాల్లో తీసుకున్నారు. ప్రత్యేకించి ఈమె గురించి ఎందుకు చెప్పాలనిపించిందంటే, సంక్లిష్ట పరిస్థితులు, విచిత్రమైనటువంటి సిట్యుయేషన్‌లో ఫేస్ చేసింది ఆవిడ. ఒక మంచి పాపులర్ నటుడి ఇంటి బిడ్డ, నటుడి బిడ్డ, ఎన్టీ రామారావు గారి కుమార్తె. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి ఆయన కుమార్తె, తెలుగుదేశం వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావు గారి కుమార్తె, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు గారిని వివాహం చేసుకుంది. ఎలాంటి సంక్లిష్టత ఉంటుంది? 2 భిన్న ధృవాలు. కాంగ్రెస్, తెలుగుదేశం అస్సలు పడనటువంటి. అట్లాంటిది ఆయన పిల్లని ఇచ్చారు, ఈయన పిల్లని తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం అలాంటి సిచ్యుయేషన్‌లో ఎంత జాగ్రత్తగా భర్తకి ఎలాంటి ప్రాబ్లం రానికుండా, తండ్రికి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకొచ్చింది. ఆ తర్వాత భర్త తెలుగుదేశంలో చేరడానికి సిద్ధపడ్డప్పుడు సంతోషించింది. అప్పటిదాకా ఉన్న ఒక మానసిక వ్యధ ఆమెకి పోయినట్టయింది. ఆ తరువాతన మళ్ళీ ఇంకొక వ్యధ వచ్చింది. తన తండ్రినే తన భర్త ధిక్కరించి ఆ పార్టీనే తీసుకున్నప్పుడు ఎక్కువగా అందరి కళ్ళు ఆమె వైపే ఉన్నాయి. ఏం చేస్తుందని. భర్త పక్షాన నిలబడటం ద్వారా తెలుగుదేశాన్ని కాపాడే ప్రయత్నం చేసింది. అట్లాగే తన భర్త పరువుకి ఎలాంటి భంగం కలిగించకుండాను చేసుకొచ్చింది. అక్కడి నుంచి చూసుకుంటే మళ్ళీ మొన్నటిసారి అంటే ఇక చంద్రబాబు గారి పరుగులో ఏనాడు ఆయనకి ఎలాంటి ప్రాబ్లము రాకుండా చూసుకోవడంలో పూర్తిగా ఓ పక్కన గృహిణిగా, అట్ ద సేమ్ టైం ఆయన చేతిలో ఉన్న వ్యాపారాలను చూసుకుంటూ వ్యాపారవేత్తగా బ్యాలెన్స్డ్‌గా చేసుకుంటూ వచ్చారు. ఎక్కడా ఎలాంటి మచ్చ లేదు, ఒక్క మాట అనిపించుకోలేదు, ఒక్క మాట అనలేదు, ఒక మాట పడలేదు. ఆ తరువాతన చంద్రబాబు గారి అరెస్ట్ అప్పుడు, మొన్నటిసారి ఓటమి తర్వాత అరెస్ట్ అప్పుడైతే ఇటు కొడుకుని జాగ్రత్తగా ఊరడిస్తూ, కోడలితో కలిసి తను చేసినటువంటి ప్రయత్నం, భర్తకి ఎట్లాంటి లోటు లేకుండా బస్సులో ఉంటూ నిరంతరం రాజమండ్రిలో భర్తకి ఆహారాన్ని పంపించేటటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక కూడా రాజకీయ జోక్యం చేసుకోదు ఆవిడ. అమరావతి లాంటి విషయంలో మాత్రమే ఆమె కీలకమైన పాత్ర పోషించారు. కుప్పంలో తన భర్త విజయాన్ని చూసుకుంటుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఆల్ రౌండ్ ప్రతిభ. ఒక మహిళలో అన్ని రకాల క్వాలిటీస్, ఎలాంటి లోపాన్ని ఎత్తి చూపెట్టలేని క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి అంటే భువనేశ్వర్ గారిని, అటు అత్తింటిని, ఇటు పుట్టింటిని, అలాగే ఇటు పార్టీని, అటు వ్యాపారాన్ని, అటు సేవల్ని ఏకకాలంలో చేసుకువెళ్తున్నటువంటి మహిళగా ఆ అరుదైన గౌరవాలు అందుకోవడానికి సంపూర్ణ అర్హురాలయ్యారు.